ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలను అందించడమే ధ్యేయంగా పనిచేస్తామని తిరుపతి రూరల్ ఎంపీడీఓ కోడగంటి రామచంద్ర తెలిపారు. తిరుపతి రూరల్ ఎంపీడీఓగా శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కేవీబీపురం ఎంపీడీఓగా పనిచేస్తున్న ఆయన బదిలీపై రూరల్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో జిల్లాలోనే రూరల్ మండలాన్ని నెంబర్ 1గా నిలుపుతామని అన్నారు. గతంలో తాము పనిచేసిన కేవీబీపురం మండలాన్ని పెన్షన్ల పంపిణీలో నెంబర్ 1గా ఉండేందుకు కృషి చేశామని తెలిపారు. గత ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన ఉపాధి ప్రత్యేక గ్రామ సభల్లో గ్రామాలకు అవసరమైన పనులను గుర్తించి ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. తిరుపతి రూరల్ మండలానికి 2 కోట్ల ఉపాధి మెటీరియల్ కాంపౌండ్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. ఈ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ నెల 14 నుండి 21వ తేదీ వరకు గ్రామాలలో పండుగ వాతావరణంలో ఈ పనులకు శంకుస్థాపన కార్యక్రమాలను ప్రారంభిస్తామని అన్నారు. బాధ్యతలు స్వీకరించిన పలువురు అధికారులు తిరుపతి రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ రామచంద్రతో పాటు పరిపాలనా అధికారిగా రంగనాథం, సీనియర్ అసిస్టెంట్ పవనమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారులను పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు, సర్పంచులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు కొత్తగా ఎంపీడీఓ పోస్ట్ ట్రాన్స్ఫర్ మీద తిరుపతి రూరల్ మండలానికి రావడం జరిగింది. ఇంతకుముందు కేవీపురం మండలంలో పనిచేయడం చేశాను. నూతనంగా ఈ మండలంలో జాయిన్ అయిన తర్వాత ప్రధానంగా ఉపాధి హామీ పథకం పనుల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. మరి గవర్నమెంట్ నిర్దేశించిన లక్ష్యాలను అనుసరించి పనులు చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతిదాన్ని కూడా ప్రత్యేకమైన శ్రద్ధతోటి అమలుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రధానంగా పెన్షన్స్ సంబంధించి మరి ప్రతి నెల 1వ తారీఖు ఏ విధంగా అయితే పంపిణీ చేస్తున్నామో ఆ పంపిణీలో జిల్లాలోనే మొదటి స్థానంలో తీసుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తాము. అన్ని పాఠశాలలు, తర్వాత ఎస్డబ్ల్యూపీసీ సెంటర్స్ ఇవన్నీ కూడా తిరిగి అన్నింటినీ కూడా కార్యరూపంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము.